Exercise 9.2 లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. A rectangular acrylic sheet is 36 cm by 25 cm. From it 36 circular buttons each of diameter 3.5 cm have been cut out. Find the area of the remaining sheet. See, ఒక rectangular sheet ఉంది. ఆ షీట్ లెంత్ 36 సెంటీమీటర్స్ అండ్ విడ్త్ వచ్చేసి 25 సెంటీమీటర్స్. అయితే ఆ షీట్ నుండి ఈ అక్రిలిక్ షీట్ నుండి 56 సర్క్యులర్ బటన్స్ అనేది మనం కట్ చేస్తున్నాం. ఈచ్ సర్క్యులర్ బటన్ డయామీటర్ 3.5 సెంటీమీటర్స్. అయితే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రిమ్, అంటే ఈ 56 సర్క్యులర్ బటన్స్ కట్ చేసిన తర్వాత అందులో నుంచి ఇంకా రిమైనింగ్ షీట్ ఏరియా ఎంత అని అడుగుతాడు. ఇక్కడ చూద్దాం, ఇది ఒక షీట్ అనుకుందాం మనం. ఇది 36 లెంత్ 25 విడ్త్. ఇక్కడ రైట్ డౌన్ length equal to 56 centimeter and so breadth equal to 25 centimeter. సో ఈ షీట్ నుండి మనకు ఎన్ని బటన్స్ కట్ చేస్తున్నాడు? నెంబర్ ఆఫ్ బటన్స్ ఈక్వల్స్ టు ఎన్ని? 56 బటన్స్ కట్ చేస్తున్నాడు. ఈచ్ బటన్ డయామీటర్ ఈక్వల్ టు 3.5 centimeter. Okay, so this is D. సో ఈ షీట్ నుండి ఏం చేస్తుండే, ఇట్లా సర్కిల్ షేప్లో ఉన్న బటన్స్ అనేవి కట్ చేస్తాడు. ఇటువంటి బటన్స్ ఎన్ని కట్ చేస్తుండే అంటే మొత్తం 56గా కట్ చేస్తాడు. ఇలా 56 కట్ చేయంగా ఈ రెక్టాంగిల్ షేప్లో నుండి ఇటువంటి బటన్స్ అనేవి 56 కట్ చేయంగా ఎంత షీటు మిగులుతుంది, ఆ షీట్ మిగిలిన దాన్ని రిమైనింగ్ ఏరియా ఎంత అని అడుగుతాను. దిస్ ఈస్ ద క్వశ్చన్. అయితే ప్రతి ఈచ్ సర్కిల్ డయామీటర్ ఈస్ గివెన్ ఫర్ అస్, దట్ ఈస్ 3.5. సో దిస్ ఈస్ D. It is 3.5. So first of all let us find out the total area of the sheet. Okay na? So total area, rectangle area equal to formula length into breadth. So this is 56 into 25. So మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు 56 into 25 equal to 1400 centimeter square. ఇది టోటల్ ఏరియా. ఓకే, మనకి ఇక్కడ ఈ టోటల్ ఏరియా వచ్చింది. మరి ఈచ్ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం సార్. ఓకేనా? సర్కిల్ ఏరియా ఈక్వల్ టు బటన్ ఏరియా మనకు. సో బటన్ ఏరియా ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, మనకు సర్కిల్ షేప్లో ఉంది కనుక πr². ఓకేనా? మరి మనకు డయామీటర్లలో ఇచ్చింది కదా ఇక్కడ D. సో రిలేషన్ ఏంటిది మనకు? R అంటే D/2². ఇక్కడ మనకు రిలేషన్ ఏంటంటే డయామీటర్ ఈక్వల్ టు 2 into R. ఓకేనా? సో పై వాల్యూ ఈజ్ 22/7. ఓకే, ఇంటూ D వాల్యూ ఎంత మనకు? 3.5/2². అంటే మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు? 22/7 ఇంటూ 3.5 ఇంటూ 3.5/2 ఇంటూ 2. డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ ది 4. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ వాల్యూస్ సింప్లిఫై చేస్తే 9.625 సెంటీమీటర్స్ కూడా వస్తుంది. వాట్ ఈస్ దిస్? ఈచ్ సర్కిల్ వన్ బటన్ ఏరియా ఈక్వల్ టు దిస్ మచ్, 9.625. సో లైక్ దిస్ హౌ మెనీ టోటల్ బటన్స్ ఆర్ దేర్? సో 56. సో టోటల్ 56 buttons area equal to 9.625 into 56. This value equals to calculate చేస్తే మనకు 539 వస్తుంది. 539 సెంటీమీటర్ స్క్వేర్. యాక్చువల్గా మనకు రెక్టాంగిల్ ఏరియా ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 1400 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? అలాగే ఈ రెక్టాంగిల్ ఏరియా నుంచి మనం ఎన్ని బటన్స్ కట్ చేసినాం? 56 బటన్స్ కట్ చేసినాం. ఒక్క బటన్ ఏరియా మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 9.625 వచ్చింది. అట్లా 56 బటన్స్కి మొత్తం ఏరియా ఎంత అయింది? 539. సో రిమైనింగ్ షీట్ ఏరియా ఈక్వల్స్ టు ఏం చేయాలి? నాకు రిమైనింగ్ షీట్ ఏరియా రావాలంటే టోటల్ షీట్ ఏరియా మైనస్ total 56 buttons area. So which is 1400 minus 539. Then value 861 centimeter square వస్తుంది. ఓకే, సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 28 సెంటీమీటర్. హింట్ ఇచ్చిండు మనకి ఇక్కడ చూడండి. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ఓకే, రైట్. దిస్ ఈజ్ ద డయాగ్రామ్ నౌ. See, this is the square. Each side is 28 centimeter. సో ఈ యొక్క స్క్వేర్లో ఒక సర్కిల్ అనేది మనకు ఇన్సర్ట్ చేశాడు.
అయితే డయామీటర్ 28. ఈ సైడ్ ఎంత ఉన్నదో స్క్వేర్ సైడ్ ఎంత ఉందో ఆ సర్కిల్ యొక్క డయామీటర్ కూడా, డయామీటర్ అంటే ఇదేగా, ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకేనా, ది డయామీటర్ అండ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈక్వల్ టు 28. లెట్స్ రైట్ దట్ వన్. ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ circle. Okay, so let side equals to s, side equal to s equal to 28 centimeter, and let its diameter also d represent with the symbol of it is also equal to 28 centimeter. Then what is the question now for us? Find the area of the circle inscribed. This circle area we have to find out. Okay, now okay, so area of the circle area pi r square. Okay, so in terms of d you can write this as pi d by 2 whole square because of r equal to d by 2. Radius అనేది diameter లో half ఉంటుంది, right? So substitute the values. Pi value is 22/7. Either you can also write 3.14 also here. D value is 28. 28/2 is 14. So 14 into 14. 7 1s are 7 2s are. So if you simplify this value 616 centimeter square. Then go for third problem. So third problem చూసినట్లయితే find the area of the shaded region in the each of the following figures. మనకు రెండు ఫిగర్స్ ఇచ్చిండు, ఇందులో షేడ్ చేసిన పోర్షన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ప్రాబ్లం సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ షేప్ ఆర్ ఫస్ట్ ఫిగర్. సో ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్లు ఇక్కడ నుండి ఇక్కడికి డి అని చూపించండి, స్మాల్ డి అంటే ఏంది, ఈ సర్కిల్ యొక్క డయామీటర్ అని చూపిస్తుండు. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి 42 సెంటీమీటర్స్ అంటాడు. సో హియర్ టు ఇయర్ 42 సెంటీమీటర్, హియర్ టు ఇయర్ మనకు డి అని చూపించండి. అయితే హింటే మనకి ఏమి ఇస్తుండంటే d/2 ప్లస్ d/2 ఈక్వల్ 40. సో d ఈక్వల్ టు 21 అంటే మన స్మాల్ డి వాల్యూ 21 స్క్వేర్ సెంటీమీటర్ అని ఇస్తాడు ఒక డి స్మాల్ డి వాల్యూ. ఓకేనా, మరి డి అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి. సో d ఈక్వల్ టు 21 ఇచ్చిండు కనుక మనకు, సో ఈ డి అనేది ఏమవుతుంది మనకు, ఇప్పుడు షేడ్ ఏరియా అంటే మనకి ఇది ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ నేను ఏదైతే లైన్స్ తోటి క్రాస్ చేస్తున్నాను దీని ఏరియా ఫైండ్ అవుట్ ఏమంటుండు. ఓకే, సో మనకు సైడ్ అంటే ఈ సైడే డయామీటర్ అవుతుంది కదండి. చూడండి, ఇది ఒక సర్కిల్గా తీసుకుందాం, సర్కిల్ కదా ఇది, సెమీ సర్కిల్ అంటే ఒక హాఫ్ సర్కిల్ అవుతుంది. సో అప్పర్ పోర్షన్ is also one half circle or semi circle. If you joint these two, half and half becomes as one full circle. Okay, with the radius of d అంటే ఇక్కడ మనం ఇక్కడ 21 అని రాసుకుందాం మనం ఇక్కడ. Okay, and this left portion of half circle and right portion also half circle also you can call as సెమీ సర్కిల్. సో ఇదొక సర్కిల్, ఇదొక హాఫ్. సో రెండు కలిపితే ఏమవుతుంది, మళ్ళీ ఒక ఫుల్ సర్కిల్ అవుతుంది. సో ఇక్కడ ఇట్లా డయామీటర్ అంటే ఇట్లా వస్తుంది మనకి ఫిగర్. సో ఇది కూడా డి అని, అందుకు స్క్వేర్ అని చెప్పినాం కదా. సో ఇది డి అయినప్పుడు ఇది కూడా డి అవుతుంది. సో ఇది కూడా డి వాల్యూ, సో ఇది కూడా డి అవుతుంది. సో డి వాల్యూ ఇస్ హౌ మచ్ 21 మనకి ఇచ్చింది కదా ప్రాబ్లం. మరి మనకు ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈక్వల్ టు ఫార్ములా, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ది సర్కిల్? సో pi r square. So but what is the given data for us? So d value is given for us, that is d equal to 21 centimeter. Okay, substitute in the formula. Okay, now right, so which is equal to 3.14 pi value, and r value is this is d, so you can write r equal to 21/2 because of half of the diameter is the radius. So 21/2 into 21/2, you can simplify. If you simplify this, the value is so 346.5 centimeter square వస్తుంది. దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ ది వన్ సర్కిల్. సో షేడ్ పోర్షన్ కావాలంటే మనకు హౌ మెనీ సర్కిల్స్ దే ఆర్ ఫార్మింగ్ హియర్? 2 full circles are forming. So 2 circles area equals to 2 circles area equal ఏం చేయాలి నేను, దిస్ డబుల్, మేక్ ఇట్ డబుల్, 2 into 346.5 which is, so the value is 693 centimeter square. So go to next problem. So in the same third problem, one more circle is given. So shade portion, this black shaded portion you have to find out. So in a big circle, 2 semi circles are inscribed in that one. Then you have to calculate the total area of the shaded portion. So then to move that one, what should I do? Let us first of all find out the total area of the big circle. ఈ టోటల్ పెద్ద సర్కిల్ ఒక ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత ఈ రెండు సెమీ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కలిపితే మనకు ఒక ఫుల్ సర్కిల్ అవుతుంది. ఈ చిన్న స్మాల్
ఫుల్ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఈ బిగ్ సర్కిల్కి వెళ్ళి ఈ వైట్ పోర్షన్ అయితే స్మాల్ సర్కిల్ ఉందో ఆ ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఈ బ్లాక్ కలర్ ఉన్న షేడ్ పోర్షన్ ఒక ఏరియా వస్తుంది. సో ప్రాబ్లం చేద్దాం ఫస్ట్. సో చూద్దాం ఇక్కడ డయాగ్రామ్ ఈ విధంగా డ్రా చేసుకున్నట్లయితే దిస్ ఇస్ ద బిగ్ సర్కిల్ అండ్ దీస్ ఆర్ ద ఇన్నర్ సర్కిల్స్ విచ్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ 2 సెమీ సర్కిల్స్. ఓకేనా, రైట్. బిగ్ సర్కిల్ ఏరియా గివెన్ బై బిగ్ సర్కిల్, not area, big circle diameter given for us. Let us represent with the capital D for our convenience. It is 21 centimeter and small circle is also there, small circle. So small, let us semicircles, let us represent with the symbol of D. Enduku small di ganaka D andam, small d anukundam. So this is 10.5 centimeters. Okay, right. ఇక్కడ చూడండి మీకు డయాగ్రామ్ కనబడుతుంది. బిగ్ సర్కిల్ డయామీటర్ దిస్ వన్ అండ్ స్మాల్ సెమీ సర్కిల్ డయాగ్రామ్ దిస్ వన్. ఓకేనా, రైట్. బిగ్ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాను నేను. సో బిగ్ సర్కిల్ ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్, మనకు తెలిసిన ఫార్ములానే. సో మనకు డయామీటర్లలో ఇచ్చింది కనుక సో దిస్ ఈజ్ క్యాపిటల్ ఏ బిగ్ది 1 అనుకుందాం. సో A1 ఈక్వల్ టు 22/7 ఇంటూ, so this is also you can write in terms of D means D/2 whole square because of radius is half of the diameter. So R equal to D/2. Let's substitute in the R D/2. So D ఎంత వచ్చింది మనకు 21/2 into 21/2. ఇది మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే దాని వాల్యూ ఎంత వస్తుందండి. Now small circle area also find out. So 2 సెమీ సర్కిల్స్ కనుక ఈ రెండింటిని కలిపితే ఒక ఫుల్ సర్కిల్ అవుతుంది. సో అది స్మాల్గా ఉంది. సో స్మాల్ సర్కిల్ ఏరియా ఈక్వల్ టు అగైన్ పై ఆర్ స్క్వేర్. సో మనం దీన్ని A2తో రిప్రజెంట్ చేద్దాం. సో దిస్ ఈజ్ 22/7. సో దిస్ ఈజ్ ఆల్సో యూ కెన్ రైట్ పై D/2 హోల్ స్క్వేర్. సో మనకు D వాల్యూ ఎంత ఇక్కడ చూడండి, స్మాల్ రేడియస్ ఎంత వచ్చింది 10.5 ఇచ్చిండు, డయామీటర్ సారీ నాట్ రేడియస్. సో 10.5/2 ఇంటూ 10.5/2. మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు 86.55 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ యాక్చువల్లీ, ఈ బిగ్ సర్కిల్లో నుంచి ఈ స్మాల్ సెమీ సర్కిల్స్ను రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, షేడెడ్ ఏరియా ఈక్వల్స్ టు సో దిస్ బిగ్ సర్కిల్ ఏరియా క్యాపిటల్ A1 మైనస్ స్మాల్ సర్కిల్స్ ఏరియా A2. సో విచ్ ఈస్ 346.5 minus 86.55. This value is 259.9 centimeter square. Next fourth problem కి వెళ్దాం ఒకసారి.